హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో స్టూడియోలో మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, NIT గ్రాడ్యుయేట్ అండ్ సైబర్ వారియర్. నమస్కారం సార్. నమస్కారం. సో మనము సైబర్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలి, వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు సౌకర్యాలు వస్తున్నాయి, దాంతోపాటు ఇలాంటి సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు QR కోడ్ స్కానింగ్ ఈ మధ్య చాలా కామన్, రోజుకి 10 సార్లు చేస్తూనే ఉంటాము. సో QR కోడ్ స్కాన్ చేయడం వల్ల కూడా కొంతమంది ఇలాంటి సైబర్ నేరాలకు గురవుతున్నారని చాలా న్యూస్లో వస్తుంది అనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంతేకాకుండా దీంతో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ QR కోడ్ స్కాన్ చేయాలి, ఏ QR కోడ్ స్కాన్ చేయకూడదు, దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి సార్. ఇది క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది హై వోల్టేజ్ లాంటిది. హై వోల్టేజ్ పట్టుకునేవనుకో షాక్ కొట్టదు, ప్రాణాలు తీసేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలి. సో ఫస్ట్ ఆ క్యూఆర్ కోడ్ లోపల ఏముందో మీకు తెలియనప్పుడు స్కాన్ చేసినారు అనుకోండి, వైరస్ ఉండొచ్చు, మీ మొబైల్ హ్యాక్ కావచ్చు. ఫస్ట్ మీరు ఎందుకు స్కాన్ చేస్తున్నారు? ఆ క్యూఆర్ దేని గురించి స్కాన్ చేస్తున్నారు? ఒకవేళ ఏమైనా కిందన ఏమైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ను టైప్ చేయండి, కానీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడానికి ప్రయత్నించకండి. ఎస్, మీరు ఏదైనా పే చేయాలనుకుంటున్నారు షాప్లో, స్కాన్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఎవరో పంపించింటారు. సైబర్ క్రిమినల్స్ ఈ బుద్ధి రేపు ఎంత చలాకంటే, మీరు ఈ ఫేమస్ కామర్స్ వెబ్సైట్లు అవి వాళ్ళకి ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు, డార్క్ నెట్లో దొరుకుతున్నాయి, ఇంకో చోట దొరుకుతున్నాయో తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు లాటరీ తగిలింది, అది తగిలింది, ఇది తగిలింది అని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, స్కాన్ చేస్తే మీకు ఏదో కారు తగిలింది, బైక్ తగిలింది అని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినారా, వాళ్ళ కారేమో బైక్ ఏమో బర్రేమో కానీ తెలియదు, కానీ వీళ్ళకైతే తల అయితే తగులుతుంది అన్నట్టు, అంటే గోడకి లేచిపోతుంది. ఇది పక్కన పెడితే ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్లో ప్రధానంగా ముఖ్యంగా OLX ఫ్రాడ్స్ అంటారు అన్నట్టు. యాక్చువల్గా OLX ఏం కంపెనీ చేయదు, లేకపోతే మ్యాజిక్ బ్రిక్స్ అని ఇంకోటని వాళ్ళు ఏం చేస్తారంటే, లెటర్ సపోజ్ మీరే OLXలోనో లేకపోతే మ్యాజిక్ బ్రిక్స్లోనో 19 acres మీ ఇల్లు రెంట్కని పెట్టేస్తారు. అదే OLXలో మీ మొబైల్ అమ్మాలని పెట్టేస్తారు. ఏమవుతుంది, వెంటనే వాడెవడో నేను మిలిటరీ ఆఫీసర్నే వస్తాడు అన్నట్టు. వాడు మిలిటరీ ఆఫీసర్నే ఉండదు, అన్ని ఐడెంటిటీ కార్డు అని నువ్వు చెప్పకుందే పంపించేస్తాడు. ఆల్రెడీ మిలిటరీ అనేది ఒక సానుభూతి ఉంటుంది మీకు తెలియకుండా. సో మీరు ఏమనుకుంటారు, నమ్మడం స్టార్ట్ చేస్తారు. వాడు తర్వాత పిక్చర్లోకి వచ్చి ఏం చేస్తాడంటే, సార్ మాకు మా రూల్స్ ఒప్పుకోవు, నేను 1 రూపీ పంపిస్తాను, మీరు 2 రూపీస్ పంపించండి, ఏదో ఒకటి ఒక ఫార్మాట్లోకి తీసుకెళ్ళి తర్వాత వాడు చెప్పిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు కదా, ఒకటేసారి 30,000 40,000 పంపిస్తాడు. అది రిసీవ్డ్ అని పెడతాడు అన్నట్టు. దాంట్లో సబ్జెక్ట్లో ఏదో సబ్జెక్ట్ మనకు స్పేస్ ఉంటుంది కదా, రిసీవ్డ్ అని పెడతాడు. వీడు స్కాన్ చేసేవాడు ఏమనుకుంటాడు, రిసీవ్డ్ అంటే నేను రిసీవ్డ్ అనుకుంటాను. యాక్చువల్గా కాదు, నువ్వు సెండ్ చేస్తున్నావు. అది మీరు చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ పోతుండే మీ నుంచి పోతున్నట్లు, అంటే యూ అండ్ దాట్ నంబర్, లేకపోతే దాట్ నంబర్ ఫ్రమ్ యూ, అవన్నీ పక్కన పెడితే ట్యాబ్ తిప్పితే నీళ్ళు వచ్చినట్లు ఎవరైనా డబ్బులు పంపిస్తే డైరెక్ట్ మీకు వస్తాయి, మీరు స్కాన్ చేయాల్సిన పని లేదు. ఈ కామన్ సెన్స్ అప్లై చేయాలన్నట్టు. సో యాక్చువల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా రిసీవ్డ్ స్కాన్ తీసేయడం బెటర్ అన్నట్టు. ఇదే ఊరుకో ఇప్పుడు నేను రిసీవ్డ్ స్కాన్ మనం స్కాన్ చేయకుండా వాడు పంపించినది మనం స్కాన్ చేసినాం అనుకో, మనకు డబ్బులు రావు, మన నుంచి డబ్బులు పోతాయి. సింపుల్గా స్కాన్ అని కనపడిందంటే మీరు పంపిస్తున్నట్లే థింక్ చేయండి. మీకు డబ్బులు రావాలనుకుంటే సింపుల్గా ట్యాబ్ తిప్పితే రావాలి, అంతే కదా. మనకు రావాలి అంటే మనం స్కాన్ చేయాల్సిన పని లేదు. సో నేను ఒకసారి NRI మెడికల్ కాలేజ్లో నేను గుంటూరులో స్పీచ్ ఇచ్చి వస్తుంటే ఎయిర్పోర్ట్లో నాకు CISF వాళ్ళు కనపడినాయి. అదే ఎయిర్పోర్ట్ చెక్ ఉంటుంది కదా, CISF వాళ్ళు, సార్ మీరు మాధవ్ రెడ్డి? అవును, నేను ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలో అవుతుంటారు సార్, సైబర్ నేరాల గురించి మీరు చెప్తున్నారంటే ఓకే నో ప్రాబ్లం. ఇక్కడే ఎందుకు వచ్చినా అంటే ఇట్లా సైబర్ నేరం సార్, మీరు చెప్తే నమ్ముతారు లేదో, రోజుకు 10 మంది వస్తున్నారు సార్ ఇక్కడికి, కారు వచ్చింది బైక్ వచ్చింది అని చెప్పి ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే కారు బైక్లు వాళ్ళు పెడతారు, ఎవరెవరి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అక్కడ కారు పెట్టినావు బయట, ఎవడో వచ్చి ఫోటో తీసుకొని పోతాడు, అంతే కదా. నీ పేరు మీదనే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు, ఎందుకంటే కారు నీ పేరు మీదనే ఉంటుంది కదా. సో సేల్ చేసినట్లు చూపిస్తాడు అన్నట్టు. సో ఏం చేస్తాడు, మీరు ఈడ కొనే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు కాకుంటే RC ట్రాన్స్ఫర్ ఇవన్నీ చూడాలి కదా. ఏం లేదు, అది 10 లక్షల కారు అనుకో, 3 లక్షలకి ఆఫర్ చేస్తారు. ఏమని, నాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇంకో చోటుకు పోతుంది. వాడు కాల్ అన్బిలీవబుల్ థింగ్స్ చెప్తారు.
ఫైనల్గా అంత డబ్బులు పంపిస్తారు. ఎయిర్పోర్ట్లో ఉంది, ఇప్పుడు వచ్చింది, అప్పుడు వచ్చింది, రసీదులన్నీ కామనే చూపిస్తాడు అన్నట్టు. ఏముంది ఇప్పుడు రేపు 2 నిమిషాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం అన్నట్టు. ఏ రసీదులైనా సృష్టించిస్తారు. ఫైనల్గా వాళ్ళకు కార్ కాదు కదా, కార్ టైర్ కూడా రాదు అన్నట్టు. కార్ టైర్ ఏదైనా అన్బిలీవబుల్ ప్రైస్లో ఉండి అన్నోన్ పర్సన్ పంపించిన అనుకోండి. నిన్న కూడా నేను ఫేస్బుక్లోనే ఎక్కడో చూస్తే iPhone 15 15,000 కంట, కవర్ రాదు పైన. అంతే కదా. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, నథింగ్ ఈజ్ ఫ్రీ, నో ఫ్రీ లంచ్. నాకు తెలిసి ఒక అబ్బాయి రాజస్థాన్ నుంచి ఏకంగా రాజస్థాన్ అంటే బెంగళూరు నుంచి రాజస్థాన్కి ఏకంగా వెళ్ళాడు అన్నట్టు. కారు కొనాలని వెళ్ళాడు, 2 లక్షలు తీసుకొని పోయినాడు. వాళ్ళ ప్లేస్కి పోయినాడు, వాళ్ళు సింపుల్గా రమ్మని చోటుపోయినాడు, 2 లక్షలు తీసుకొని ఏనికి పంపించినారు అన్నట్టు. నా ఫేస్బుక్ ఫ్రెండే. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి, చాలా చాలా జరుగుతున్నాయి. సో బెస్ట్ ఏంటంటే బీ అవేర్ ఆఫ్ ఇట్, బీ అవే ఫ్రమ్ సైబర్ క్రైమ్స్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ అవేర్నెస్ ద్వారా. అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్. ఇంతకుముందు మన వెబ్సైట్ మనం ఈ సిరీస్లో ఒక 10 వీడియోస్ చేసినాం కదా, 10 వీడియోలు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 90 రకాల క్రైమ్స్ ఉన్నాయి, 10 బాగా జరుగుతున్నాయి. బట్ కారణాలు 4 ఉన్నాయి. ఆ 4 కారణాలు మనం ఓవరాల్గా అన్ని వీడియోలు వచ్చేటట్లు చెప్తాం. ఓకే. సో థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. చూసారు కదా, క్యూఆర్ కోడ్ స్కాన్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము చేస్తున్నాము. దాంతో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.